పాలు పెట్టాను కదా ఎర్లీ మార్నింగ్ అనుకుంటున్నారా? కాదు, ఇప్పుడు టైం వచ్చేసి 10 అయింది. మరి 10 o'clock క్లాక్కి మజ్జిగ చేశాను. పాలైతే తీసుకొని వస్తున్నాను. ఇప్పుడు వెన్న వచ్చేసి 5 days నుంచి పాలు తీసుకొస్తున్నా. 5 days నుంచి వెన్న ఎంత వచ్చింది, మజ్జిగ ఎంత వచ్చింది, ఇంకా నెయ్యి ఎంత వచ్చిందో చూపిస్తాను. నెయ్యి చాలా ట్రై చేశాను, చాలా షాపులు కూడా తిరిగాను, ఇంకా కోటికి కూడా వెళ్ళి మైసూర్ గీ కూడా తీసుకొని వచ్చాను. అయినా కూడా పడటం లేదు. ఒక పట్టాన కాఫ్ స్టార్ట్ అయింది అని అంటే మటుకు అస్సలు తగ్గట్లేదు. అందుకనే ఇలా కంటిన్యూ చేద్దామని చెప్పి బర్రె పాలు తీసుకొని వస్తున్నాను. మా ఇంటికి దగ్గరలోనే ఉంది, మా ఇంటి పక్కనైతే లేదు. ఇంకా పెరుగు తోడు పెడుతూ ఉంటేనేమో పెరుగు వాసన ఒకటి వస్తుంది, జిగురు జిగురుగా వస్తుంది. మరి ఎవరైనా హెల్ప్ లైన్కి ఫోన్ చేస్తే ఎత్తి ఉంటే మటుకు నాకు కామెంట్ చేయండి. నేను 5-6 times కాల్ చేశాను, కానీ ఎవరు కూడా నాకు రిప్లై ఇవ్వలేదు. 10 o'clock టు ఈవినింగ్ 5 o'clock వరకు మేము హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేస్తే సమాధానం చెప్తామని అన్నారు. కానీ మేము ఫుల్ క్రీమ్ హెరిటేజ్ వాళ్ళది వాడుతున్నాము. కానీ నేను 2-3 దగ్గర కూడా ఈ ప్రాబ్లం అనేది విన్నాను. ఇంకా నెయ్యి గురించి మాట్లాడదాం. నెయ్యి నేను కరగబెట్టినట్టు కాకుండా ఇంకా వేరే విధంగా ఏదన్నా టిప్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకా మజ్జిగ అయితే ఇంత వచ్చింది, వెన్నె కూడా బాగానే వచ్చింది. కానీ వెన్నె కరగబెడితే నెయ్యి మటుకు ఒక 5-6 daysకి మామూలుగా పప్పులో వేసుకొని తింటే 5-6 daysకి సరిపడా నెయ్యి అయితే వచ్చింది. ఇలా చేసుకొని నెయ్యి కరగబెట్టుకుంటే మటుకు సూపర్గా ఉంటుంది, అనుమానం లేకుండా తినచ్చు కదా. నాకు వచ్చిన క్వాంటిటీ వెన్నకి 5 minutesలో నెయ్యి అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇందులో ఒక తమలపాకు కానీ ఒక ఇలాచీ కానీ వేస్తారు, ఇంకేమైనా వేస్తారో వేయరో నాకు తెలియదు. నేను ఈ కింద ఉంటుంది కదా కోరుడు అంటారు, అది కూడా నేనేం వేస్ట్ చేయను. అది చపాతీ పిండిలో కానీ పూరి పిండిలో కానీ తడుపుకోవచ్చు. నాకైతే ఇష్టం, నేనైతే అలాగే తినేస్తాను. కొంచెంగా వచ్చింది నెయ్యి అయితే 5-6 daysకి వచ్చింది. కానీ హెల్త్కి చాలా మంచిది, పాలు మంచివి, పెరుగు మంచిది. ఇంకా మజ్జిగ వచ్చింది కదా, ఇంకా మజ్జిగ పులుసు చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఆ టేస్ట్. మజ్జిగ కానీ వెన్న కానీ పాలు కానీ కాఫీ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. తేంగానే కాల్చినప్పుడు పాలు పొంగుతాయి కదా, అప్పుడు డికాషన్ కలిపి ఒక గ్లాసు కాఫీ తాగితే ఆహా ఎంత బాగుంటుందో. ఇంకా ఒక ఇలాచీ వేసాను. ఇంకా నెయ్యి రెడీ అయిపోయినట్టే. ఎంత వచ్చిందో కూడా లాస్ట్లో చూపించాను, చూసేసేయండి. ఇంకా ఇల్లంతా నెయ్యి వాసన ఎంత బాగా వస్తుందో. ఇంకొంచెం రోజులు ఉండుంటే ఇంకొంచెం గిన్నె నిండా వచ్చేదేమో నెయ్యి. కానీ నేను మళ్ళీ ఎక్కువగా పుల్లగా అయిపోతుందేమో పెరుగు అని చెప్పి నేను ఇప్పుడు పాల మీద తీసింది కాదు, పెరుగు మీద తీసిన వెన్న ఇది. బాయ్, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.